వారం మీ డాక్టర్ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కళానికేతన్ వైరా రోడ్ ఖమ్మం. కిడ్స్ వేర్, మెన్స్ వేర్, నిత్య నూతన మోడల్స్ తో మీ ముందుకు వచ్చింది మీ కళానికేతన్. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం కళానికేతన్ వైరా రోడ్ ఖమ్మం. ఖమ్మం కళానికేతన్ లో ఆషాఢ మాసం మరియు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా కస్టమర్ దేవుళ్లకు అందిస్తున్న డబుల్ ధమాకా ఆఫర్ తో మీకు స్వాగతం పలుకుతుంది కళానికేతన్. అన్ని రకముల వస్త్రములపై ప్లాట్ 50%, ప్లాట్ 40%, ప్లాట్ 30%, ప్లాట్ 20% మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ లపై ప్లాట్ 15% రియల్ డిస్కౌంట్స్ ఆఫర్. మా స్పెషల్ కౌంటర్ నందు బెనారస్, పటోలా నెట్టెడ్ శారీస్ పై 50% తగ్గింపు, ఉప్పాడ, జార్జెట్ డిజైనర్ శారీస్, లూపియానా ఫ్యాన్సీ, చందేరి ఫ్యాన్సీ శారీస్ పై 40% డిస్కౌంట్ అండ్ రాజ్కోట శారీస్ పై 30% డిస్కౌంట్. లక్ష్మీపతి క్యాటలాగ్ ప్రింట్స్ 590 రూపాయలు, లెజెండ్ ఆఫ్ అండ్ ఆఫ్ ప్రింట్స్ 350 రూపాయలు, 1500 విలువ గల కళానికేతన్ క్యాటలాగ్ ప్రింట్ 900 రూపాయలు మాత్రమే. నెట్టెడ్ బ్రాసో శారీస్ 1600 రూపాయలు కలిపి 800 రూపాయలు మాత్రమే. కాటన్ టాప్స్ 150 రూపాయలు, చున్నీస్ 90 రూపాయలు, స్కార్ఫ్ 150 రూపాయలు, చందేరి డ్రెస్సెస్ 700 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 250 రూపాయల నుండి కిడ్స్ వేర్ పై 50% వరకు తగ్గింపు, చందేరి రెడీమేడ్స్ పై 40% తగ్గింపు, నెట్టెడ్ బ్రాసో 50% డిస్కౌంట్, లెగ్గిన్స్ 270 రూపాయలు, జగ్గింగ్స్ 415 రూపాయలు, నెట్టెడ్ డ్రెస్సెస్ 990 రూపాయలు, కాటన్ డ్రెస్సెస్ 800 రూపాయలు. అన్ని బ్రాండెడ్ కంపెనీల కిడ్స్ అండ్ మెన్స్ వేర్స్ పై నిత్య నూతన మోడల్స్ తో అతి తక్కువ ధరలపై నేడే విచ్చేయండి కళానికేతన్ వైరా రోడ్ ఖమ్మం. ఈ వారం మీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మీ డాక్టర్ కార్యక్రమంలో ఈ వారం మన డాక్టర్ యామిని గారు గురుదత్త ఐ హాస్పిటల్లో గత 2 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ పొంది ఈరోజు మన సందేహాలు సలహాలు తీర్చడానికి మన ముందుకు వచ్చేసారు డాక్టర్ యామిని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు యామిని గారిని మన సందేహాలు తెలుసుకుందాం. యామిని గారు, సాధారణంగా మనం వింటూ ఉంటాం కంటి సమస్యలు అంటూ ఉంటారు. సో అసలు ఈ కంటి సమస్యలు అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? జనరల్లీ పేషెంట్స్ ఒక ఐ డాక్టర్ దగ్గరికి కామన్ కంప్లైంట్స్ ఏంటంటే హెడేక్తో వస్తారండి, తలనొప్పితో వస్తారు. రెండోది ఏంటి అంటే డిఫెక్టివ్ విజన్, అంటే చూపు లోపం రావడం వల్ల వస్తారు. అండ్ అదర్ మిగతా కామన్ కంప్లైంట్స్ ఏంటి అని అంటే కళ్ళు ఎర్రబడ్డము, కంట్లో దురద రావడము, దాంతో వస్తారు. ఈ చూపు లోపం అనేది ఏజ్ ప్రకారంగా జనరల్గా అందరికీ వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి అని అంటే సైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూజువల్గా గ్లాసెస్ పెడితే మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు. 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళకి దగ్గర చూపు లోపం ఉంటుంది, చత్వారం అని అంటాము. టెక్నికల్లీ వీ కాల్ ఇట్ ప్రెస్బయోపియా. సో వాళ్ళకి కూడా గ్లాసెస్తో కరెక్ట్ చేయొచ్చు. ఇంకా పుట్టిన పిల్లల్లో కొంతమందికి కొన్ని జీన్ లోపాలు ఉంటాయి, కొన్ని కంజనైటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అలాంటి వాటికి మనం తొందరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంటి సమస్యలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కామన్ గా వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళల్లో శుక్లం అంటే క్యాట్రాక్ట్ అనేది చాలా కామన్ గా వస్తుంది. అది ఏజ్ తో పాటు యూజువల్ గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి క్యాట్రాక్ట్ అనేది వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తాయి అంటారు. ఓకే మేడం, ఇంకా ఈ మధ్య చాలా మనం వింటూ ఉంటాం క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అంటూ ఉంటారు. సో ఇది మోస్ట్లీ అందరికీ ఏ ఏజ్ వాళ్ళకి చేస్తారు, దీనివల్ల ఇబ్బందులు ఏంటి, అసలు ఇది వస్తే మనం దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, అంటే ఎట్లా తీసేయచ్చు? మనకి క్యాట్రాక్ట్ అనేది యూజువల్గా పెద్దవాళ్ళకి వస్తుందండి. అది ఏజ్ ప్రకారము 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికన్నా రావచ్చు. కొంతమంది పిల్లల్లో కూడా మనం క్యాట్రాక్ట్ చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఒక కారణం అనేది ఉంటుంది. వాళ్ళకి దెబ్బ తగలడము, లేకపోతే అదర్ డిసీజెస్ లైక్ షుగర్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా వాళ్ళల్లో తొందరగా వస్తుంటుంది క్యాట్రాక్ట్. ఈ క్యాట్రాక్ట్కి ప్రివెన్షన్ అనేది ఏం లేదండి, దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాట్రాక్ట్ వచ్చిన తర్వాత సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ వేస్తాము. కంట్లో ఏదైతే లెన్స్ ఉంటుందో అది క్యాట్రాక్టస్ అయిపోయిన తర్వాత తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ వేస్తాము. అదే క్యాట్రాక్ట్ సర్జరీ. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మనకి సూచర్లెస్ సర్జరీస్ చాలా వచ్చేసాయి. ఈవెన్ లేజర్తో కూడా చేస్తున్నాము. యూజువల్గా ఫాకో సర్జరీ అనేది చేస్తాం. లేజర్తో చేయడం వల్ల అంటే ప్రాబ్లం ఏమి ఉండదు, ప్లస్ నొప్పి కూడా ఉండదండి? నొప్పి ఉండదండి, ఇట్స్ జస్ట్ రిఫైన్మెంట్. ఇప్పుడు ఇంత ముందు కుట్లేసి చేసేవాళ్ళు అంటే కన్ను అంటే చాలా సెన్సిటివ్ పార్ట్ కదా, సో కుట్లు అంటే కొంచెం మనకి హాట్ గా ఉంటది. ఈ లేజర్ వల్ల ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. ఇప్పుడు కుట్లేసి ఆపరేషన్ అనేది అబ్సలీట్ అయిపోయిందండి, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్వోగ్ ఇస్ ఫాకో చేస్తున్నారు. దాని తర్వాత ఈవెన్ లేజర్ ట్రీట్మెంట్ ఇస్ ఆల్సో
కమింగ్. సో ఇప్పుడు శుక్లం అంటారు ఈ శుక్లం ఇస్ క్యాటరాక్ట్. సో దీన్ని ఒకసారి తీయించి వేసుకున్న తర్వాత మళ్ళీ రాదు కదండి, అంటే ఒకసారి మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా క్యూర్ అయిపోతుంది. పూర్తిగా క్యూర్ అయిపోతుంది. కాకపోతే ఇంకొక ఇదేంటంటే వేసిన లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ ఏదైతే ఉంటుందో వేసిన తర్వాత అది కూడా కొంచెం ఒపాసిఫై అవుతుంది, అంటే దానికి కూడా పొర వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ ఉంది. 1 షాట్ లేజర్ సిట్టింగ్తో అది క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకే మేడం, ఇంకా జనరల్గా మనం వింటూ ఉంటాము గ్లాకోమా అంటే నీటి కాసు అంటారు. అసలు ఈ నీటి కాసు అంటే ఏంటి, దీన్ని ఒకవేళ అసలు ఎట్లా వస్తుంది, వస్తే మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, ఎట్లా తీసేసుకోవచ్చు, ఆపరేషన్ ద్వారానా లేదంటే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? నీటి కాసులు జబ్బు అనేది ఇప్పుడు ఈ లేటెస్ట్గా కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుందండి. నీటి కాసుల జబ్బు అనేది మెయిన్గా 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే నొప్పితో వస్తుంది, దాన్ని తొందరగా గుర్తిస్తారు. పేషెంట్ కమ్స్ ఎర్లీ, పేషెంట్ తొందరగా వస్తాడు, నొప్పి వల్ల తొందరగా వస్తాడు. ఇంకోటి ఏంటంటే నొప్పి లేకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అది మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే కంటి నరం ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీస్తుంది. దీనికి ట్రీట్మెంట్ సర్జరీ ఉంది, మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇది దీర్ఘకాలపు జబ్బు, అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. మనం చేసే ఇంటర్వెన్షన్ ఏంటి అంటే వీ కెన్ హాల్ ద ప్రోగ్రెషన్. మనం ఆ ప్రోగ్రెషన్ తగ్గించి పేషెంట్కి క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది వన్స్ వీ డయాగ్నోస్ అ పేషెంట్ అస్ గ్లాకోమా. ఓకే, ఒక గ్లాకోమా వచ్చిన పేషెంట్కి పూర్తిగా అంటే మెడిసిన్ వాడకుండా అయితే ట్రీట్మెంట్ ఉండదు అంటారు? ట్రీట్మెంట్ ఉండదు, తప్పనిసరిగా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అండ్ దానికి సర్జరీస్ కూడా ఉన్నాయి ట్రీట్ చేయడానికి. ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ అన్నారు, అది అంటే శుక్లం తర్వాత అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత కన్ను అంటే చాలా సెన్సిటివ్ పార్ట్, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పెద్దగా ఏమి ఇంత ముందులాగా ఎక్కువ రోజులు హాస్పిటలైజేషన్ అవి ఇప్పుడు ఏం లేవండి. ఆపరేషన్ అయిన వెంటనే 1 or 2 అవర్స్లో పేషెంట్ని ఇంటికి పంపించేస్తున్నాము. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఎక్కువ బరువు పనులు చేయకూడదు. ఒక 1 month వరకు టీవీ చూడడము, పేపర్ చదవడము అలాంటివి చేస్తే కొంచెం కంటి మీద స్ట్రెయిన్ పడుతుంది, కాబట్టి అలాంటివి చేయొద్దని చెప్తాము. బట్ అదర్వైజ్ పచ్చం అనేది ఏమి ఉండదు. ఓకే, అంటే ఏ ఫుడ్స్ అయినా తీసుకోవచ్చు, ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంకా పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏం లేదు. డే కేర్ సర్జరీ అయిపోయింది, చేసిన వెంటనే పంపిస్తున్నాము. సో ఇట్ హస్ బికమ్ వెరీ సింప్లిఫైడ్. ఇప్పుడైతే పెద్ద జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు. 1 monthకి అవసరం అయితే గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు ఈ శుక్లం అనేది ఎట్లా వస్తుంది, కంటి మీద అంటే కంట్లో వస్తుందా, కంటి పైన వస్తుందా, ఎట్లా వస్తుంది అంటారు? మన కంటి లోపల నార్మల్గా క్రిస్టలైన్ లెన్స్ అనే స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ దాంట్లో పొరలాగా ఏర్పడుతుంది. సో లైట్ ఏదైతే పాస్ అవుతుందో ఆ పొర ఏర్పడడం వల్ల తగ్గిపోతుంది. దానివల్ల పేషెంట్ మస్క ఉంది అని చెప్పి కంప్లైంట్ చేస్తారు, మబ్బుగా కనపడుతోంది, పొరలాగా కనపడుతోంది అని కంప్లైంట్ చేస్తారు. ఆ సింటమ్స్ అలా ఉంటాయి, అంటే కనిపించకపోవడం, మస్కగా కనిపించడం. సో అలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం అంటారా? క్యాటరాక్ట్ ఉంటే దానికి వేరే మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది. మేడం, ఇంకొకటి అసలు మెయిన్ ప్రాబ్లం అందరికీ చాలా లైఫ్లో ఉండే ప్రాబ్లం రేచీకటి అంటారు. అంటే అందరికీ ఉండకపోయినా కొందరికి ఉంటుంది. అసలు ఈ రేచీకటి అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఒకవేళ మనకి ఇప్పుడు రేచీకటి ఉంది అని తెలిసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రేచీకటి అనేది ఒకటి పిల్లల్లో న్యూట్రిషనల్ లోపం వల్ల వస్తుందండి. అంటే పౌష్టికాహారం లోపం వల్ల, వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దానివల్ల రేచీకటి వస్తుంది చాలామంది పిల్లల్లో. అది ప్రివెంట్ చేయడం చాలా తేలిక. మనం పిల్లలకి పౌష్టికాహారం, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, క్యారెట్స్, ఆకుకూరలు అలాంటివి, పపాయ అలాంటివి పెడితే ఈ రేచీకటి అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకో రకం ఏంటంటే జెనెటిక్ లోపాల వల్ల వస్తుంది. జెనెటిక్ లోపాలు అనేది ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, అంటే ఇంట్లో ఇంకెవరికన్నా పెద్దవాళ్ళకి ఉండడము, దగ్గర సంబంధాలు చేసుకోవడము, కన్సాంగ్విటీ అని అంటాము, దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే మేనరికాల వల్ల ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా మేనరికాలు అలాంటివి చేసుకుంటే డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు రేచీకటి వచ్చిన వాళ్ళకి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, కళ్ళు ఏ టైంలో కనిపించమంటారు? రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ అండి, రాత్రిపూట కనిపించకపోవడము. అండ్ వాళ్ళకి కనిపించకపోవడమే కాదు, క్వాలిటీ ఆఫ్ విజన్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది బాగా. సో అంటే వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు మీరు? ఇప్పుడు
వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిన రేచీకటి అయితే వైటమిన్ ఏ సప్లిమెంట్స్ ఇస్తామండి, దాని ద్వారా అది కరెక్ట్ అవుతుంది. జెనెటిక్గా వచ్చే రేచీకటి ఏంటంటే దానికి మనం పెద్దగా కరెక్ట్ చేయలేము. ఇప్పుడు దానికి ఉన్న చూపుని ప్రిజర్వ్ చేయడం మన మెయిన్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే ఉన్న చూపుని లో విజన్ ఎయిడ్స్ అని ఏదైతే ఉంటాయో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఇవ్వడము, అలా ఇతర పరికరాలు ఇచ్చి ఉన్న చూపుని వాళ్ళకి ప్రిజర్వ్ చేసి మ్యాగ్నిఫై చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత తనకి పూర్తిగా క్యూర్ అయిపోతుందా? ఎవరైతే పేషెంట్ ఉన్నారో రేచీకటి అని వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేసినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నైట్ బ్లైండ్నెస్ అనేది ఇంకా వాళ్ళకి ఉండదా? అదేనండి, అది ఇంతకు ముందే నేను చెప్పాను, పౌష్టికాహారం లోపం వల్ల అయితే అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. అదే జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వచ్చింది అయితే అది దానికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఓకే 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 మేడం. ఇంకోటి చాలా మంది కళ్ళకి అద్దాలు ఇప్పుడు సైట్ వచ్చినప్పుడు కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం మోస్ట్లీ ఎవరు ఇష్టపడరు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్స్ మీరు సజెస్ట్ చేస్తారు? కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం ఇబ్బంది కలగా వాళ్ళకి ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే కాంటాక్ట్ లెన్స్ సజెస్ట్ చేస్తామండి. సో కాంటాక్ట్ లెన్స్ కూడా ఇప్పుడు చాలా సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి వచ్చాయి, దాంతో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు, కంట్ల లెన్స్ ఉన్నట్టు కూడా మీకు అనిపించదు, ఇరిటేషన్ కూడా ఉండదు. సో కాంటాక్ట్ లెన్స్ ఫస్ట్ ఆప్షన్. అది లేదు కాంటాక్ట్ లెన్స్ కూడా పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి. సో అది 1 సిట్టింగ్తోనే ఆల్మోస్ట్ కంప్లీట్ కరెక్షన్ వస్తుంది మీకు. సో అది యూజువల్గా 18 ఇయర్స్ ఆర్ ఇంకా 18 ఇయర్స్ కంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. సో బిలో 18 ఇయర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయరు. దానికి కారణం ఏంటి అని అంటే 18 ఇయర్స్ తర్వాత యూజువల్గా ఈ సైట్ లోపాలు ఏవైతే ఉంటాయో అవి స్టెబిలైజ్ అయిపోతాయి. సో తర్వాత మళ్ళీ పెరగకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి చేయించుకుంటే లేజర్ ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. ఓకేనండి యామిని గారు, మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకొని మా సందేహాలను తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, మా వ్యూవర్స్కి కంటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా చెప్తారా? కంటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ పౌష్టికాహారం తినండి, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. అండ్ మీ పొల్యూషన్ అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో బయటకు వెళ్ళేటప్పుడు ఎస్పెషలీ రోజు బండి మీద కమ్యూట్ చేసే వాళ్ళు కొంచెం ప్రొటెక్టివ్ ఐవేర్ అంటే డార్క్ గాగల్స్ పెట్టుకోవడం కానీ అలా పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలర్జీస్ అవన్నీ తక్కువ వస్తాయి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. సో మా వ్యూవర్స్ అందరికీ మీ సలహా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలండి. నమస్తే. కళానికేతన్లో ఆషాఢ మాసం మరియు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా కస్టమర్ దేవుళ్లకు అందిస్తున్న డబుల్ ధమాకా ఆఫర్ తో మీకు స్వాగతం పలుకుతుంది కళానికేతన్. అన్ని రకముల వస్త్రములపై ప్లాట్ 50%, ప్లాట్ 40%, ప్లాట్ 30%, ప్లాట్ 20% మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లపై ప్లాట్ 15% రియల్ డిస్కౌంట్స్ ఆఫర్. మా స్పెషల్ కౌంటర్ నందు బెనారస్ పటోలా నెట్టెడ్ శారీస్ పై 50% తగ్గింపు, ఉప్పాడ జార్జెట్ డిజైనర్ శారీస్, దూపియానా ఫ్యాన్సీ, చందేరి ఫ్యాన్సీ శారీస్ పై 40% డిస్కౌంట్ అండ్ రాజ్కోట శారీస్ పై 30% డిస్కౌంట్. లక్ష్మీపతి క్యాటలాగ్ ప్రింట్స్ 590 రూపాయలు, లెజెండ్ ఆఫ్ అండ్ ఆఫ్ ప్రింట్స్ 350 రూపాయలు, 1500 విలువ గల కళానికేతన్ క్యాటలాగ్ ప్రింట్స్ 900 రూపాయలు మాత్రమే. నెట్టెడ్ బ్రాసో శారీస్ 1600 రూపాయలు కలిపి 800 రూపాయలు మాత్రమే. కాటన్ టాప్స్ 150 రూపాయలు, చున్నీస్ 90 రూపాయలు, స్కార్ట్ 150 రూపాయలు, చందేరి డ్రెస్సెస్ 700 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 250 రూపాయల నుండి కిడ్స్ వేర్ పై 50% వరకు తగ్గింపు, చందేరి రెడీమేడ్స్ పై 40% తగ్గింపు, నెట్టెడ్ బ్రాసో 50% డిస్కౌంట్, లెగ్గిన్స్ 270 రూపాయలు, జగ్గింగ్స్ 415 రూపాయలు, నెట్టెడ్ డ్రెస్సెస్ 990 రూపాయలు, కాటన్ డ్రెస్సెస్ 800 రూపాయలు. అన్ని బ్రాండెడ్ కంపెనీల కిడ్స్ అండ్ మెన్స్ వేర్స్ పై నిత్య నూతన మోడల్స్ తో అతి తక్కువ ధరలపై నేడే విచ్చేయండి కళానికేతన్, వైరా రోడ్, ఖమ్మం. కళానికేతన్, కళానికేతన్, కళానికేతన్. వైరా రోడ్ కళానికేతన్లో ఆషాఢం మరియు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మా కస్టమర్ దేవుళ్లకు అందిస్తున్న డబుల్ ధమాకా ఆఫర్స్. అన్ని రకముల వస్త్రములపై ఫ్లాట్ 50%, ఫ్లాట్ 40%, ఫ్లాట్ 30%, ఫ్లాట్ 20% మరియు రెడీమేడ్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్ లపై ఫ్లాట్ 15% డిస్కౌంట్స్ ఆఫర్. పెండ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం వైరా రోడ్ కళానికేతన్లో
కంచి, ధర్మవరం, ఉప్పాడ, బెనారస్, కాంజీవరం, చిట్టినాడు సారీస్ మరియు యువతీ యువకులు మెచ్చే పతానీస్, పటోలాస్, గాగ్రాస్ మరియు అన్ని బ్రాండెడ్ కంపెనీల కిడ్స్ అండ్ మెన్స్ వేర్ నిత్య నూతన మోడల్స్ తో అతి తక్కువ ధరలకై నేడే విచ్చేయండి. కళానికేతన్, వైరా రోడ్, ఖమ్మం. ఈ వారం మీ డాక్టర్ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కళానికేతన్, వైరా రోడ్, ఖమ్మం. కిడ్స్ వేర్, మెన్స్ వేర్ నిత్య నూతన మోడల్స్ తో మీ ముందుకు వచ్చింది మీ కళానికేతన్. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం కళానికేతన్, వైరా రోడ్, ఖమ్మం. నందన్ గారు గత 5 సంవత్సరాలుగా గురుదత్త హాస్పిటల్లో ఎంతో మందికి వైద్యం చేసి ఈ రోజు మన ముందు ఈ వారం మీ డాక్టర్ కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు జనరల్గా మీకు చాలా కేసులు వస్తూనే ఉంటాయి తలనొప్పి అని. సో ఈ తలనొప్పికి కంటికి అసలు సంబంధం ఏంటి? తలనొప్పి రావడానికి కారణం ఏంటి? తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో ముఖ్యమైనది కంటి వల్ల వచ్చే తలనొప్పి. మనకి దృష్టిలోపం ఉండడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. కొన్నిసార్లు కొంతమందికి దృష్టిలోపం చాలా తక్కువ ఉంటుంది, కానీ ఐ స్ట్రెయిన్ అంటాం. దాని ఏంటంటే కంట్లో కొన్ని కండరాలు ఉంటాయి, దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల దాని మీద భారం పడి మనకి తలనొప్పి వస్తుంది. సో దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది. వీళ్ళకి చూపు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువసేపు చదివినా కానీ, ఎక్కువసేపు టీవీ చూసినా కానీ, ఎక్కువైనా పని చేసినా కానీ తలనొప్పి వస్తుంది. సో తలనొప్పి అంటే చాలా కారణాలు ఉంటాయి, దాంట్లో ముఖ్యమైనది కన్ను కూడా. సో కంటి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. సో వాళ్ళకి రిఫ్రాక్టర్ అంటాం, అంటే దృష్టి లోపం ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి అద్దాలు వాడినా దాన్ని రెక్టిఫై చేసుకున్నా కానీ మీకు తలనొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అందరూ చాలా సఫర్ అవుతూనే ఉంటారు కదా తలనొప్పి గురించి. సో దీనికి మనం స్పెట్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలియదు డయాబెటీస్ వల్ల కూడా కంటి ఇబ్బందులు వస్తాయని. సో అసలు ఈ డయాబెటీస్ వల్ల కంటి ఇబ్బందులు ఎలా వస్తాయి? డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువ ఉండడం. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కంట్లో ఉన్న ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ముఖ్యంగా రెటినా అనే ఒక పొర ఉంటుంది,